అటెన్షన్ ప్లీజ్. మీకు తెలుసా, డిసెంబర్ 19వ తేదీన ఒక భారీ తోకచుక్క భూమికి దగ్గరగా రానుంది. కొన్నాళ్లుగా వార్తల్లో నలుగుతున్న 3I అట్లాస్పై రకరకాల ఊహాగానాలు, ఎన్నెన్నో విశ్లేషణలు. అది ఆర్డినరీ కామెట్ కాదు, అది సాధారణమైన తోకచుక్క కాదంటూ ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 3I అట్లాస్ అనేది సౌర వ్యవస్థ గుండా ప్రయాణిస్తున్న ఒక తోకచుక్క. అది మన సౌర వ్యవస్థ వెలుపలి నుంచి వచ్చింది. వేరే సోలార్ సిస్టమ్కి చెందిన ఇంటర్స్టెల్లార్ కామెట్ అన్నమాట. అది మన సౌర వ్యవస్థ గురించి ఆరా తీయడానికి వచ్చిన వాటిలో మూడోది అంటున్నారు. దాని ఉనికిని మొదటిసారి చిలీలోని యాస్ట్రాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ అట్లాస్ ఈ సంవత్సరం జూలై 1వ తేదీన గమనించింది. ఇది 3 నుంచి 5 కిలోమీటర్ల మధ్య వ్యాసం అంటే డయామీటర్ కలిగి ఉందని అంచనా. అంతరిక్షంలో చూసిన తోకచుక్కల్లో ఇదే అతిపెద్దది అంటున్నారు. భూమి నుంచి దాదాపు 167 మిలియన్ మైళ్ళ దూరంలోకి అంటే 27 కోట్ల కిలోమీటర్ల దగ్గరకు వస్తుంది కనుక ఎర్త్ని ఢీకొట్టడం లాంటి ప్రమాదం ఉండదు అంటున్నారు. అది భూమిని ఢీకొట్టే అవకాశాలు ఉన్నట్లు కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నా అందుకు సరైన ఆధారాలు ఏమీ లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విశేషంగా ప్రచారంలో ఉన్న ఈ భారీ తోకచుక్క వెలుపలి సౌర వ్యవస్థది గనుక ఇక్కడి సూర్యుడి చుట్టూ తిరగదు. గురుత్వాకర్షణ శక్తికి లోబడకపోవడమే కారణం. అందుకే సౌర వ్యవస్థ గుండా వెళ్తోంది ఏ ప్రభావానికి లోబడకుండా. ఈ కామెట్లో కార్బన్ డయాక్సైడ్ విరివిగా ఉందని, సైనైడ్ గ్యాస్ ఉందని, నికెల్ ఎక్కువని, తక్కువ పరిమాణంలో ఇనుము ఉందని చెప్తున్నారు. నాసాకు చెందిన హబుల్, వెబ్, స్ఫీరెక్స్ లాంటి రోదసీ టెలిస్కోపుల ద్వారా అధ్యయనం చేస్తున్నారు. 3I అట్లాస్ లోతుపాతుల్ని శోధిస్తున్న నాసా తాజాగా నీటి ఆనవాళ్లను కనుక్కుంది. భూమి ఆవల జీవుల ఉనికికి నీరు ప్రధాన సంకేతం. సూర్యగోళానికి సుదూరాన ఇలా నీటి ఉనికి విస్మయపరుస్తోంది. తోకచుక్కలు ఎలా ఆవిర్భవిస్తాయి, ఎక్కడో ఉన్న గ్రహ వ్యవస్థలో ప్రాణుల ఉనికి ఉందా లాంటి అంశాలపై అవగాహన పెంపొందించడానికి ప్రస్తుత అధ్యయనాలు ఉపకరిస్తాయంటున్నారు. పరిమాణంలో పెద్దదైనప్పటికీ మానవ నేత్రానికి ఈ తోకచుక్క నేరుగా కనిపించదు. కనీసం 8 అంగుళాల ఎపర్చర్ కలిగిన బాహుబలి టెలిస్కోప్ సాయంతోనే చూడగలం. 3I అట్లాస్ గురించి సోషల్ మీడియాలో మోతెక్కిపోతున్న నేపథ్యంలో మొదట్లో అదో ఏలియన్ స్పేస్షిప్ కావచ్చన్న అంచనాలు వినిపించాయి. మరికొందరు కామెట్గానే దాన్ని వ్యవహరిస్తున్నారు. ఇది వేరే సౌర వ్యవస్థకు చెందినది కనుక భూమికి దగ్గరగా వెళ్ళేటప్పుడు ఫలానా అని ప్రస్తుతం ఇదమిద్దంగా చెప్పలేని ఆబ్జెక్ట్స్ని ఏమైనా విడుదల చేయవచ్చని విశ్లేషించారు. ఏవైనా పరీక్షా పరికరాల్ని వదిలిపెడుతుందేమోనని అంచనా వేశారు. ఉదాహరణకు మనం భూమి మీద నుంచి చంద్రయాన్ ప్రయోగించినట్లు. ఇవన్నీ అంచనాలే. ఇలాగే జరుగుతుందని స్కేలు పెట్టి కొలిచినట్లు చెప్పగల పరిస్థితి లేదు. గంటకు 152,000 మైళ్ళు అంటే సెకనుకు 68 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న భారీ తోకచుక్క మున్ముందు ఏమేమి అంశాలని నిర్ధారిస్తుందో, గ్రహాంతరవాసుల ఉనికిని ఎలా చాటుతుందో ప్రస్తుతానికి సస్పెన్స్. ఒకవేళ వేరే సౌర వ్యవస్థకు సంబంధించి అపూర్వ సమాచారాన్ని ఆవిష్కరిస్తే మానవ చరిత్రలో అదో అద్భుత ప్రకరణం అవుతుంది. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.